వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు సోషియాలజీకి సంబంధించినటువంటి ఒక టాపిక్ ను డిస్కస్ చేయబోతున్నాం. మనము ఈఓ సిడిపిఓకి సంబంధించి ఈ యొక్క సిడిపిఓ ఈఓకి సంబంధించి ఒక స్పెషల్ బ్యాచ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఈఓ సిడిపిఓకి సంబంధించినటువంటి అంటే సిడిపిఓ మరియు ఈఓ క్లాసులకు సంబంధించినటువంటి సిడిపిఓ మరియు ఈఓకి సంబంధించినటువంటి ఈ యొక్క లైవ్ క్లాసెస్ ను మనము ప్రారంభించడం జరుగుతుంది. మరి ఆల్రెడీ ప్రారంభించడం నిన్నటి నుండి ఆగస్టు 1 తారీఖు నుండి సిడిపిఓ ఈఓకి సంబంధించినటువంటి లైవ్ బ్యాచ్ అనేది ప్రారంభించడం జరిగినది. మరి ఈ లైవ్ బ్యాచ్ ద్వారా మేము ఏమందిస్తున్నాము అంటే పేపర్ 1 అందిస్తున్నాము. పేపర్ 1 మరియు పేపర్ 2 ఈ రెండింటిని కలిపి మీకు అందించడం జరుగుతుంది. దీని ద్వారా సిడిపిఓ ఈఓ ద్వారా మీకు పేపర్ 1 పేపర్ 2 కు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ ను మేము అందించడం జరుగుతుంది అంటున్నా. దీని ద్వారా ప్రధానంగా అంటే ఈ మొత్తం సబ్జెక్టులను మీకు లైవ్ ద్వారా మేము అందించడం జరుగుతూ ఉంది. మరి ఈ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు. మరి ఈ క్లాస్ ద్వారా మీకు ఈ యొక్క యాప్ ద్వారా ఈ క్లాసెస్ ను అందిస్తున్నాం. ఆల్రెడీ పేపర్ 2 కు సంబంధించినటువంటి సోషియాలజీ క్లాసెస్ ప్రారంభమైనవి. మరి తర్వాత న్యూట్రిషన్ మరి చైల్డ్ డెవలప్మెంట్ పేపర్ 2 క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. పేపర్ 1 క్లాసెస్ కూడా జరుగుతాయి. మరి ఈ విధంగా మనం ఈ షెడ్యూల్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రోజు సోషియాలజీలో ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ను మీ ముందుకు తీసుకొచ్చినాను. మరి ఈ సోషియాలజీ నుండి పేపర్ 2 లో మనకు 50 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అధ్యక్ష. ఓకే, 50 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ ను మనం ఎలా చదవాలి? ఫస్ట్ దీంట్లో నేను ఏమంటున్నామంటే వివాహం, వివాదాలు, కౌన్సిలింగ్ చట్టాలు. ఇగో పెళ్ళైతుంది, పెళ్ళైన తర్వాత ఏమైతుంది అంటే లొల్లైతుంది, పెళ్ళైన తర్వాత ఏమైతుంది లొల్లైతుంది, లొల్లైన తర్వాత ఏమైతుంది అంటే యొక్క విడాకులు అయితే వివాదం, వివాహం, వివాదాలు, విడాకులు, చట్టాలు. ఈ టాపిక్ ని మనం ఇప్పుడు చూద్దాం. ఏమంటున్న టాపిక్ పేరు వివాహము అంటున్నా. మరియు ఇంకేమంటున్నామండి వివాహం, వివాదాలు, విడాకులు, చట్టాలు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కనబడుతుందా? ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇక పెళ్లి అనేది మా భారతీయ సాంప్రదాయంలో హిందూ సమాజం ప్రకారం చాలా గొప్ప పవిత్రమైనటువంటి కార్యక్రమంగా భావించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. సారు ఈ వివాహ వ్యవస్థలో మస్తు మార్పులు వచ్చినాయి అని నేను మాట్లాడతా. గట్లెట్ల మార్పులు వచ్చినాయి వివాహ వ్యవస్థలో? ఎలాంటి మార్పులు వచ్చినాయి? వివాహ వ్యవస్థలో మార్పులు అనేటివి రావడం జరిగినది అంటున్నా. సార్ ఈ వివాహ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటే చూడండి, ఇక్కడ వివాహ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులకు గల కారణాలు ఏమిటి అంటే గ్లోబలైజేషన్ కావచ్చు, ప్రపంచీకరణ కావచ్చు, ఆధునిక విద్యా విధానం కావచ్చు, స్త్రీకి స్వేచ్ఛ లభించడం కావచ్చు, ఈ యొక్క ఉన్నత విద్య వైపు అడుగులు వేయడం కావచ్చు, పారిశ్రామికరణ కావచ్చు, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అంటే అనేకమైనటువంటి కారణాలు. మళ్ళా స్త్రీ పురుష స్నేహాలు కావచ్చు. ఒకప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళతోటే మాత్రమే దోస్తాన్ చేయాలి, పురుషులు పురుషులతోటే దోస్తాన్ చేయాలి, బాయ్స్ బాయ్సే, గర్ల్స్ గర్ల్సే అని ఇట్లా దోస్తానాలు ఉండే. కానీ ఇప్పుడు ఈ యొక్క పురుషులు మహిళలు ఈ యొక్క పురుషులు కలిసి దోస్తానాలు చేసేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అవునా? అంటే ఆయన నా బాయ్ ఫ్రెండ్ అని, ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని, మన చిన్నప్పటి నుంచి చెడ్డీ దోస్తులు అని ఇట్లా అనేక రకాలుగా యొక్క వివాహ వ్యవస్థలో మార్పులు రావడానికి ఇలాంటి స్నేహాలు, పరస్పర స్నేహాలు కావచ్చు, వివిధ వృత్తిపరమైనటువంటి స్నేహాలు కావచ్చు, ఆర్థిక రంగంలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, మరి చట్టాల ద్వారా కలిగినటువంటి వెసులుబాటు కావచ్చు, ఆధునిక విద్యా విధానం, పాశ్చాత్య సంస్కృతి, ఇవన్నీ వివాహ వ్యవస్థలోని మార్పులకు కారణాలుగా పేర్కొంటున్నాం. ఇక చూడు రబ్బా, ఒకప్పటికి ఇప్పటికీ ఒక పెళ్లి చేసుకునేటువంటి పద్ధతి చాలా మారిందా మారలేదా? మస్తు మారింది సార్. దానికి గల కారణాలు ఏమిటి అంటున్నా? ఒకటి యొక్క ఆధునిక విద్యా విధానం అంటున్నా. ఏమంటున్నాం సారు? ఆధునిక విద్యా విధానం. బాగా గుర్తుపెట్టుకోండి నాయన, ఆధునిక విద్యా విధానం. ఓకే, రెండోది ఏమంటున్నాను అంటే ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతి, ఈ యొక్క వెస్టర్న్ కల్చర్ కు అలవాటు పడ్డారు. పాశ్చాత్య సంస్కృతి అంటున్నా. ఏమంటున్నామండి? పాశ్చాత్య సంస్కృతి అంటున్నాం. ఆధునిక విద్యా విధానం, పాశ్చాత్య సంస్కృతి మరియు నాగరికత, ప్రపంచీకరణ
ఏమంటున్నామండి ఈ యొక్క నాగరికత అని చెప్తున్నాం. నాగరికత అని చెప్పి మనోళ్ళు ఎట్లుంటారో మీకు తెలుసు కదా. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామండి ఈ యొక్క పారిశ్రామికీకరణ అంటున్నాం. అంటే ఈ యొక్క పారిశ్రామికీకరణ, దీని తర్వాత ఇంకేమంటున్నాము అంటే ప్రపంచీకరణ. ఇవన్నీ దేనికి గల కారణాలు అంటున్నా, వివాహ వ్యవస్థలో మార్పులు రావడానికి గల కారణాలు అంటున్నాం. నాగరికత కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు, ప్రపంచీకరణ కావచ్చు, ఇంకా ఏమంటున్నాము అంటే ఈ యొక్క వివాహం విలువలు, వివాహం యొక్క రూపాలు మార్పులు జరిగినాయి అని చెప్తున్నాం. అంటే వివాహం చేసుకునేటువంటి పద్ధతుల్లో కూడా మార్పులు వచ్చినాయి అని చెప్తున్నా. వివాహము మన యొక్క రూపం, వివాహం యొక్క రూపాలు కావచ్చు, పద్ధతులలో కావచ్చు మార్పులు అనేటివి రావడం జరిగినవి అని చెప్తున్నాం. కరెక్టే కదా నేను చెప్పేది. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అంటే ఈ యొక్క వివాహ వ్యవస్థలో మార్పులు అని చెప్పినాం. మరియు చట్టాల నుండి యొక్క వెసులుబాటు, చట్టాలు మరియు వెసులుబాటు, వారికి స్వేచ్ఛను కల్పించడం, అవునా కాదా? అంటే ఇవన్నీ వివాహ వ్యవస్థ మార్పుకు గల కారణాలు. ఇంకా ఏమంటున్నాము అంటే మహిళా సాధికారత. ఏమంటున్నామండి? మహిళా సాధికారత. ఏమంటున్నా? మహిళా సాధికారత. ఇంకా ఏమంటున్నాము? ఈ మహిళా సాధికారతతో పాటుగా ఇంకా దేనికి వీటికి ఇంకా కారణాలు ఏమంటున్నాం? మహిళా సాధికారత అంటున్నాం. మరియు ఈ యొక్క స్త్రీ పురుష స్నేహాలు అని చెప్పి కూడా మాట్లాడుకోవచ్చు. స్త్రీ పురుష స్నేహాలు ఇవన్నీ దేనికి కారణాలుగా మనం భావిస్తున్నాము అంటే దీనికి అధ్యక్ష ఈ స్త్రీ పురుష కారణ స్నేహాలు, మహిళా సాధికారత, చట్టాలు, వెసులుబాటు, వివాహ రూపాలు, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ ఒక వివాహ వ్యవస్థ మారడానికి గల కారణాలుగా పేర్కొంటా ఉన్నాం. ఏమంటున్నామండి? ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ఆర్థిక వ్యవస్థలోని మార్పులు అని చెప్పి నేను పిలుస్తున్నా. అంటే ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ కలిపితే ఏమంటున్నామండి? ఒక వివాహ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు అనేటివి వచ్చినాయి అంటున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే అందరికి స్వేచ్ఛ అనేది కల్పించడం జరిగింది. వివాహ భాగస్వామిని ఎన్నుకోవడంలో కావచ్చు, వివాహం చేసుకునేటువంటి పద్ధతులలో కావచ్చు, అందరికీ స్వేచ్ఛ అనేది కల్పించడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం. ఇవన్నీ వివాహ వ్యవస్థలో మార్పులకు గల ప్రధాన కారణాలు అని చెప్తున్నాం. మరి ఒకప్పుడు వివాహం అనేది ఏ విధంగా జరుపుకునేవారు అంటే వివాహం అనేది ఎందుకు జరుపుకునేవారు, ఏ విధంగా జరిగింది వివాహము అంటే ఒకటి చూడండి. ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా ఉండేది, వివాహం అనేది ఏ విధంగా జరుపుకునే వాళ్ళు అంటే ఫస్ట్ భాగస్వామిని ఎన్నుకునే వాళ్ళు అంటున్నాం. భాగస్వామి ఎన్నిక. మరి ఒకప్పుడు భాగస్వామి, ఇక్కడ వివాహం అనే ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ నేనేమంటున్నామంటే భాగస్వామి యొక్క ఎంపికలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు భాగస్వామిని తనకు కాబోయేటువంటి భర్తను లేదా భార్యను ఎన్నుకునేటువంటి పద్ధతి ఎవరు చూసేవాళ్ళు? ఇంటి యొక్క పెద్దలు, కుటుంబ పెద్దలు. అరే గా ఊర్లో పిల్లు ఉంది, ఆ పిల్ల నువ్వు చేసుకోరా అంటే మానవుడు పోయి ఓకే డాడీ అని చెప్పాలి. పలానా ఊర్లో అబ్బాయి ఉన్నాడు, ఆయన చేసుకోవాలమ్మా అంటే ఓకే డాడీ, ఓకే మమ్మీ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఈ వివాహ వ్యవస్థలో భాగస్వామి ఎంపిక అనేది పెద్దలకు వదిలేస్తున్నారా? నో. ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు ఆ స్వేచ్ఛ? వధువు లేదా వరుడికి ఆ స్వేచ్ఛను కల్పిస్తున్నారు. ఎవరికి కల్పిస్తున్నారు అంటున్నా? వధువు లేదా వరుడికే ఆ స్వేచ్ఛను కల్పించడం జరుగుతుంది. అంటే వధువు గాని వరుడు గాని ఏం చేస్తున్నారు? తమ కాబోయే భాగస్వామిలో ఈ యొక్క విద్యా అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, ఏమంటున్నారండి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, స్టేటస్ ఏ విధంగా ఉంది, ఓకేనా? అతని యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఏం చూస్తున్నారు? అతని యొక్క ప్రవర్తన, ఆయన యొక్క స్టేటస్, ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామండి? ఆయనకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ సోర్స్ ఏంటి, ఎకనామికల్ గా మనోడు స్ట్రాంగ్ ఉన్నాడా, మరి వీక్ ఉన్నాడా, ఇట్లా మరి ఆయన చేస్తున్నటువంటి జాబ్ ఏంటి, ఇలాంటి అంశాలన్నీ ఒక పార్ట్నర్ ని చూజ్ చేసుకోవడంలో మనకు ప్రధాన అంశాలుగా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అవునా? మరి ఆయన యొక్క స్టేటస్ కానీ, ఆయన నిర్వహించే జాబ్ కానీ, ఆయన యొక్క క్యారెక్టర్ కానీ, ఆయన బిహేవియర్ కానీ, అవునా, ఇవన్నీ ఒక భాగస్వామిని, ఒక పార్ట్నర్ ని చూజ్ చేసుకోవడంలో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది.
మళ్ళా ఈ సంబంధాలు, ఈ వివాహ సంబంధాలు ఎలా కుదుర్చుకుంటున్నారు, ఎలా మ్యాచ్ ఫిక్స్ అవుతుంది అంటే, ఎలా మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే, ఒకప్పుడు పెద్దలు చేస్తున్నారు. ఇప్పుడేమైంది, ఈ యొక్క మ్యాట్రిమోనీ అని చెప్పి, అంటే ఇప్పుడు పత్రికలు కానీ ఇగో సోషల్ మీడియాలలో కానీ ఇక ఏమైపోయింది, ఇప్పుడు shadi.com అని, తెలుగు marriage.com అని చెప్పి ఇట్లా వస్తున్నాయి కదా, వివాహ పరిచయ వేదికలు అని చెప్పి ఇట్లా అనేకమైనటువంటి ఈ యొక్క సోషల్ మీడియా ట్రెండ్కు అనుకూలంగా ఈ యొక్క వెబ్సైట్ల ద్వారా కావచ్చు, పత్రికా ప్రకటనల ద్వారా కావచ్చు, ఈ యొక్క మ్యారేజ్ బ్యూరోల ద్వారా కావచ్చు, వీళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు. ఇలా అంటే ఒకప్పుడుకి ఇప్పటికి ఉన్నటువంటి పద్ధతుల్లో చాలా మార్పులు అనేటివి వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే, ఒకప్పుడు అంతర్వివాహాలు, బహిర్వివాహాలు అనేటివి కొన్ని ఉండేవి. అంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే పెళ్లి చేసుకునేవాళ్ళు. వాళ్ళ యొక్క సామాజిక వర్గంలో, వారి యొక్క కమ్యూనిటీలో, వారి యొక్క గోత్రానికి లేదా అంతర్గోత్రం, బహిర్గోత్రం ఇట్లా వాళ్ళని మాత్రమే వివాహం చేసుకునే వాళ్ళు అని చెప్తున్నాం. మరి ఇప్పుడేమైంది, ఈ యొక్క పూర్వకాలంలో ఉన్నటువంటి అంటే అంతర్వివాహం, బహిర్వివాహంలో మార్పులు వచ్చినాయి. ఇక్కడ ఏమంటామండి, అంతర్వివాహము మరియు వివాహంలో మార్పులు అనేటివి రావడం జరిగినది అంటున్నాం. ఈ యొక్క అంతర్వివాహం, బహిర్వివాహంలో మార్పులు అని చెప్పి మనకు కనిపించడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఏమంటున్నామండి, ఎండోగమి, ఎగ్జోగమి అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఏమంటున్నామండి, ఈ యొక్క అంతర్వివాహంలో కావచ్చు, ఇంకా ఏమంటున్నామండి, ఈ యొక్క బహిర్వివాహంలో కావచ్చు మార్పులు అనేటివి మనకు కనిపించడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు ఒకే సామాజిక వర్గాన్ని, అంటే ఒకే క్యాస్ట్ కు సంబంధించిన వారిని, వారి యొక్క సబ్ క్యాస్ట్ కు సంబంధించిన వారిని మాత్రమే వివాహం చేసుకునేవాళ్ళు. ఇంకా ఏమన్నామంటే, వారి యొక్క ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు, ఒకే గోత్రమా, ఒకే క్యాస్టా, ఒకే సబ్ క్యాస్టా, ఒకే వర్ణమా, ఇట్లా పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడేమైపోయినాయి, ఎవరికైతే ఫైనాన్షియల్ గా ఒక స్టెబిలిటీ ఉంటుందో, ఎవరైతే మంచి ఉద్యోగాల్లో కొనసాగుతున్నాడో, ఈ విధంగా పరస్పరం వర్ణాంతర, కులాంతర, మతాంతర వివాహాలు అనేటివి జరుగుతున్నాయి. మరి ఈ యొక్క కులాంతర, మతాంతర, వర్ణాంతర వివాహాలు జరగడానికి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది ఏంటి, ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఈ యొక్క దేని ప్రకారం అంటున్నా, కాన్స్టిట్యూషన్ ప్రకారం వీళ్ళు స్వేచ్ఛను పొందుతూ ఈ యొక్క వివాహాలను నిర్వహించుకుంటున్నారు, జరుపుకుంటున్నారు. అంటే ఇట్లా వివాహము జరిగేటువంటి పద్ధతుల్లో కూడా మార్పులు వచ్చినాయి అని చెప్తున్నాం. ఇకపోతే వివాహ వయస్సు, ఒకప్పుడు వివాహ వయస్సు ఎంత, ఇక్కడ చూడండి, నేను ప్రతిదీ ఇక్కడ అప్డేట్ ఇస్తున్నా. ఇది రెండో అంశం, వివాహ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటే. ఇక మూడో అంశం ఏమంటున్నామంటే, వివాహం యొక్క వయస్సు. ఒకప్పుడు వయస్సు ఎంత, యొక్క అమ్మాయి యొక్క వయసు 14 సంవత్సరాలు, అబ్బాయి యొక్క వయసు 18 సంవత్సరాలు ఉండే పూర్వకాలంలో. ఇంకా చూసుకున్నట్లే 8-9 సంవత్సరాలకు అమ్మాయికి, 12 ఏళ్లకు అబ్బాయికి ఇట్లా పెళ్లిళ్ళు చేసారు. ఎగ్జాంపుల్ గాంధీజీ కావచ్చు, నాటి కాలంలో అయితే అనేక మంది ఇట్లనే వచ్చినారు. కానీ ఎప్పుడైతే శారదా చట్టం వచ్చినాదో, శారదా చట్టం ఎప్పుడు వచ్చినది, 1929వ సంవత్సరంలో. ఏ సంవత్సరంలో అంటున్నా, 1929వ సంవత్సరంలో మనకు శారదా చట్టం అనేది వచ్చినది. 1929వ సంవత్సరంలో శారదా చట్టం అనేది వచ్చింది. ఈ శారదా చట్టం ప్రకారం అమ్మాయి యొక్క వయస్సు, వధువు యొక్క వయస్సు 14 సంవత్సరాలు, వరుడు యొక్క వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించినారు. కానీ ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో ఈ యొక్క వధువు యొక్క వయస్సు ఎంత, 18 సంవత్సరాలు, వరుడు యొక్క వయస్సు ఎంత, 21 సంవత్సరాలు. అయితే మొన్నగా నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ఏం చేసినది అంటే, వివాహ వయస్సును, అమ్మాయి యొక్క వివాహ వయస్సును 21, అబ్బాయి యొక్క ఈ వివాహ వయస్సును 23 సంవత్సరాలకు మార్చడం జరిగినది. అంటే ఈ విధంగా ఈ యొక్క వివాహ వయస్సును నిర్ధారిస్తా ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఇంకా చూడు, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లల్లా ఈ 21 ఏళ్ళకి, 23 ఏళ్లకు, 18, 21కి వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకుంటలేరు. ఎందుకు చేసుకుంటలేవు అని అడిగితే, నాకు ఫైనాన్షియల్ గా ఒక స్టెబిలిటీ లేదు, నేను ఓ జాబ్ రావాలి, బగ్గ చదువుకోవాలి, మరి ఆర్థిక స్థిరీకరణ రావాలి, మరి నేను ఈ సమాజాన్ని శాసించే స్థాయిలో ఎదగాలి అని లేని కోరికలు ఇట్లా ఇలాంటి వాటి వల్ల కావచ్చు, వలస జీవితం వల్ల కావచ్చు, పేదరికం కావచ్చు, వారి యొక్క ఆర్థిక వ్యవస్థ కావచ్చు,
ఇక ఉన్నత విద్య అని కావచ్చు, ఉన్నత లక్ష్యాలు, ఉద్యోగం అని చెప్పి, అంటే ఈ యొక్క మోడర్నైజేషన్ కావచ్చు, ఇవన్నిటి వల్ల వీరి యొక్క వివాహం అనేది లేట్ అవుతా ఉంది. అంటే లేట్ మ్యారేజ్లు అనేవి జరుపుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఇకపోతే మరి ఇట్లా వివాహ వయస్సు అనేది నిర్ధారించేవారు. మరి ప్రస్తుతం వివాహం అనేది, ఒకప్పుడు వివాహం ఏ విధంగా జరిగేది అంటే ఒకే పద్ధతిలో జరిగేది వివాహం అనేది వివాహం యొక్క పద్ధతి ఎలా ఉండేది సార్? వివాహం యొక్క పద్ధతి అంటే చూడండి అమ్మా, వివాహం యొక్క పద్ధతి అప్పుడు ఓ పూజారిని తోలుకొచ్చి ఒక రోజు పెళ్లి పిల్లని తీసుకురావాలి, ఓ రోజు పెళ్లి పిల్లని తీసుకురావాలి. పెళ్లికి ముందు రోజు వీళ్ళందరినీ తీసుకొచ్చి కళ్యాణ వేదికకు తీసుకొచ్చి కళ్యాణ వేదికలో వీళ్ళిద్దరికి ఈ యొక్క పూజారి పురోహితుని యొక్క సమక్షంలో, పెద్దలందరి సమక్షంలో అక్షింతలు చేతులు పెట్టి ఓం మాంగళ్యం తంతునామే మవజీవన హేతునా అని చెప్పి ఇట్లా 4 శ్లోకాలు చదివి అందరూ వాళ్ళకు సప్పట్లు కొట్టి బాజంత్రులతోటి ఈ యొక్క అక్షింతలేసి వాళ్ళని ఆశీర్వదించేవారు. 3 ముళ్ళు 7 అడుగులు అరుంధతి నక్షత్రంతో పెళ్లి కార్యక్రమము మమ అనిపించేవారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి అనే తంతును ఎలా జరిపిస్తున్నారు అంటే అప్పట్లో కన్యాదానం అని, పాణిగ్రహం అని చెప్పి, అగ్నిపర్ణయం, సప్తపది, ఇవన్నీ ఇవి ఇట్లా పేరు చెప్పిన ఇట్లాంటివి ఉండే. ఇప్పుడు ఏమైంది? లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ని ఎట్లా చేసుకుంటున్నారు? ఒకళ్ళేమో ఇంట్లో అయ్యా ఒప్పుకుంటేనేమో కళ్యాణ మండపంలోకి పోయి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. లేదా అయ్యా ఒప్పుకోకపోతే గుళ్ళల్లోకి పోయి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇంకా కొంతమంది రిజిస్టర్ మ్యారేజ్, కొంతమంది ఆదర్శ వివాహం అని చెప్పి రిజిస్టర్ మ్యారేజీలు చేసుకుంటారు. ఖర్చు తక్కువ, ఈ వచ్చినటువంటి పైసలతోటి ఎవరికన్నా దాన ధర్మాలు చేద్దామని చెప్పి యొక్క రిజిస్టర్ మ్యారేజ్ అనేది చేసుకుంటారు. ఏ మ్యారేజ్ చేసుకుంటున్నారు అధ్యక్ష? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు? ఈ యొక్క గుడి ఆవరణలో పెళ్లి చేసుకుంటారు, గుడిలో పెళ్లి చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారు? ఈ యొక్క కోర్టులో పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇంకో కొంతమంది అయితే మా ఇంట్లో మా మమ్మీ డాడీ ఒప్పుకుంటలేరు కాబట్టి నేను పోలీస్ స్టేషన్ అనే పెళ్లి చేసుకుంటా అని పోలీస్ స్టేషన్లలో కూడా వివాహాలు చేసుకుంటూ లేకపోలేదు. అవునా? ఇంకా ఏమంటున్నారు? ఈ యొక్క ఆరెంజ్ మ్యారేజ్ ఇక తక్కువ, ఇవి ఆరెంజ్ మ్యారేజ్ తక్కువ మంచిగానే జరుగుతాయి. ఇవి కూడా అట్లా చెప్పుకుంటారు కానీ ఆరెంజ్ మ్యారేజ్లు కూడా 70% జరుగుతాయి, 30% ఇట్లాంటివి జరుగుతాయి. ఇక ఇంకా కొంతమంది ఈడొప్పుకుంటలేరు, ఆడొప్పుకుంటలేరు, మేము ఆర్య సమాజ్ కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ పొందుతామని చెప్పి ఆర్య సమాజ్లో కూడా వివాహాలు జరుపుకుంటారు. అవునా? మా దోస్తులు అయితే మస్తు మంది ఆర్య సమాజంలోనే వివాహాలు జరుపుకున్నారు. అవునా కాదా? ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే సహజీవనం తర్వాత వివాహాలు చేసుకుంటున్నారు. ఇక కొంతమంది గే వివాహాలు అంటాం, పురుషుడు వీళ్ళు వివాహం చేసుకుంటున్నారు. అంటే 2 అబ్బాయిల మధ్య మ్యారేజ్ జరుగుతుంది, 2 అమ్మాయిల మధ్య కూడా మ్యారేజ్ జరుగుతుంది. పురుషుడు పెళ్లి చేసుకుంటే దీన్ని గే వివాహం అంటున్నాం. ఈ యొక్క 2 అమ్మాయిల మధ్య వివాహం జరిగితే అది లెస్బియన్స్ అంటాం వలన వాళ్ళ మధ్య కూడా పెళ్లిళ్ళు అవుతా ఉన్నాయి. అయితేలేవా ఇట్లా కులాంతర, మతాంతర, వర్ణాంతర వివాహాలు. ఇంకా చూసుకోవాలంటే ఇండియా ఓడి పోయి పాకిస్తాన్ అమ్మాయిని, ఆస్ట్రేలియాడు వచ్చి ఇండియా అమ్మాయిని, లండన్ ఓడి పోయి అమెరికా పిల్లను, అమెరికాడు వచ్చి ఇండియా అమ్మాయిని, ఆఖరికి మొన్న మసీదిపేటలో అమెరికాడు వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకొని వాయే. గిట్లా ఈ యొక్క దేశాంతర వివాహాలు, ఖండాంతర వివాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి అంటున్నాం. ఇక ఇంకొక ముచ్చట ఏంటి అంటే ఈ యొక్క 18 ఏళ్ళ అమ్మాయిని, పోని 20 ఏళ్ళ అమ్మాయిని 40 ఏళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకుంటుండు, 20 ఏళ్ళ అమ్మాయిని పోని 23 ఏళ్ళ అమ్మాయిని యొక్క 53 ఏళ్ళ తాత కూడా పెళ్లి చేసుకుంటుండు. గట్లెట్లా సార్ అంటే ఇక మీరు చూస్తలేరా? ఈ మధ్య కాలంలో సినీ నిర్మాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? ఇక ఇంకొక ఆయన అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే, ఫైనాన్షియల్ అంటే ఏమంటారు, అది ఫైనాన్షియల్గా వాళ్ళు సెటిల్ అయి ఉంటే ఇట్లా వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవడానికి ఎవరు వెనకడుగు ఎత్తలేరు. అంటే ఒకప్పుడు ఇద్దరి మధ్య, అబ్బాయి వధువు వరుడి మధ్య వయస్సు ఎంత డిఫరెన్స్ ఉండేది? ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అది 15 పోయింది, 20 పోయింది, ఆఖరికి 30 ఏళ్ళను కూడా పెళ్లి చేసుకుంటారు. అమ్మాయి ఒకవేళ 40 ఏళ్ళు ఉంటే అబ్బాయి 20 ఏళ్ళ అయినా కూడా పెళ్లి చేసుకుంటుడు. ఈ మధ్య కాలంలో టెలివిజన్ అదే సీరియల్ నటి ఆర్టిస్టులు 2 పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి అయినాక వాళ్ళతో కొడుకులు ఉన్నాక మళ్ళా 50 ఏళ్ళ వధువు 30 ఏళ్ళ వరుణ్ణి పెళ్లి చేసుకోలేదా? ఇట్లా అనేక సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అవునా? ఇక ఇట్లా కనిపిస్తూ ఉంది. ఇంకా ఏమంటున్నామంటే ఇప్పుడు పునర్వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లి అయినాక కూడా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. గట్ల ఎట్లా సార్ అంటే ఆమె ఎవరో ఉంటుంది, రాజ్ కుమార్ యొక్క బిడ్డ, ఆమె పేరు ఏం పేరు నాకు తెలియదు, తమిళ్లో కన్నడ స్టార్ ఉంటాడు రాజ్ కుమార్ అని. వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ ఉంటుంది, ఆమె పేరు వినిత అనుకుంటా.
ఆమె ఏం చేసింది, ఇప్పటికి ఒక 4-5 పెళ్లిలు చేసుకుంది. అంటే పెళ్లి తర్వాత మరో వివాహాన్ని కూడా చేసుకుంటున్నారు. అంటే ఒకప్పుడు ఇంకా ఎలాంటి సంస్కృతి అంటే భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు, వాళ్ళు వితంతువుగానే ఉండేవాళ్ళు. ఎప్పుడైతే 1856వ సంవత్సరంలో వితంతు పునర్వివాహ చట్టం వచ్చినాదో వీళ్ళు ఏం చేసినారు, మళ్ళీ వితంతువులను కూడా తిరిగి పెళ్లి చేసుకోవడం, ఇట్లాంటి కల్చర్ కూడా రావడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అర్థమవుతుందా మీ అందరికీ? ఇట్లాంటి ముచ్చట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇట్లా ఇవి ఇకపోతే మనము ఇంకా చూసుకున్నట్లయితే వరకట్నం అనేది కూడా వచ్చింది. ఒకప్పుడు వరకట్నం అనేది ఎలా ఉండేది అంటే తమ యొక్క కూతుర్ని ఆ యొక్క వరుడు చేతిలో పెడుతున్నందుకు ఆ వధువు తరపున కుటుంబ సభ్యులు ఇక ఇంత నయాన్నో భయాన్నో వాళ్ళకు గొల్రో బల్రో ఉంటే వాళ్ళు లాంఛనప్రాయంగా గుట్టించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది ఒక దురాచారంగా మారినది. వరకట్నం అనేది ఒక దురాచారంగానే మారినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అవునా? అంటే పెళ్లి జరుగుతుంది అంటే తప్పకుండా వాడు డౌరీ ఇయ్యాలి, లేకపోతే వాడు నేను చేసుకోను అంటాడు. ఫస్ట్ పెళ్లి కట్నం పెట్టాలంటారు. ఇట్లాంటివి నడుస్తూ ఉన్నాయి. వాడు టీవీ9 రాస్తాడు కట్నం, అడిగేవాడు గాడిద అంటాడు, వాడే తీసుకుంటాడు కట్నం. ఇప్పుడు కట్నం అంటలేరండి, ఈ యొక్క వధువు యొక్క లాంఛనం అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇక ఇది ఒక కథ ఉంటుంది పెద్దగా. కానీ ఈ వ్యవస్థ మాత్రం మారలేదు. వివాహం యొక్క ధర్మం ఏంది అంటే ధర్మబద్ధంగా కర్మానుసారంగా ఈ యొక్క భార్యాభర్తలు ఏకమై సృష్టి ధర్మం ప్రకారం ఈ యొక్క లైంగిక సంబంధాన్ని కలిగి ఉండి వారి ద్వారా సంతానాన్ని కలిగి ఉండి సమాజంలో తమ యంతు పాత్రను కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి. కానీ ఇప్పుడేమంటుండ్రు, ఈ యొక్క వివాహం లేకుండానే సహజీవనానికి అలవాటు పడ్డారు, లైంగిక సంబంధాలను పెంపొందించుకుంటున్నారు. ఇలాంటి కారణాలు మనకి ఈ వివాహ వ్యవస్థను దాటి కనిపిస్తా ఉన్నాయి. అవునా? ఒకప్పుడు పెళ్లికి ముందు సహజీవనం చేసేవాళ్ళ లేదు, అంటే పెళ్లికి ముందు లైంగిక సంబంధాన్ని కలిగి ఉండేవారా లేదు. ఇప్పుడు పెళ్లికి ముందే సహజీవనం చేసి ఆ తర్వాత మనకు నచ్చితే పెళ్లి చేసుకుందామని చెప్పే సందర్భాలు కూడా చాలా చూస్తున్నాం. ఓకేనా? అంటే ఇట్లాంటి దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది అంటాడు. మరి ఇలాంటి వ్యవస్థల వల్లనే మన దగ్గర ఏమైంది అంటే ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేక మార్పులకు గురవ్వడం జరిగినది అంటున్నాడు. కరెక్టే కదా నేను చెప్పేది? ఇంకా నేను చెప్పాలి అంటే విడాకులు అనే ప్రక్రియ కూడా వచ్చేసినది. ఈ యొక్క వివాహం అనేది కాస్త ఏమైనది అంటున్నా ఈ యొక్క విడాకులకు దారి తీసినది. అవునా? మరి విడాకులను చట్టబద్ధం చేసినటువంటి దేశాలు ఏమిటి? విడాకులను చట్టబద్ధత అంటే విడాకులు తీసుకోవడం కూడా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా విడాకులను పొందవచ్చు. అరే భార్యాభర్తలు విడిపోవాలంటే ఏ కారణాలతో విడిపోవాలి అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఒక చట్టం ఇచ్చినారు. ఆ చట్టం ప్రకారం ఈ కారణాల వల్ల భార్య భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చు, భర్త భార్య నుంచి కూడా విడాకులు తీసుకోవచ్చు. వాళ్ళకు భరణం చెల్లిస్తావా ఇస్తావా ఇయ్యవా అనేది తర్వాత ముచ్చట బిడ్డ. మరి ఈ వివాహానికి విడాకుల ద్వారా అంటే విడాకులు అనే ప్రక్రియ ద్వారా చట్టబద్ధత కల్పించినారు. మరి ఇంకా నేనేమంటాను అంటే మన భారతదేశంలో కూడా విడాకులు తీసుకోవడం కూడా చట్టబద్ధంగా జరగాలి కోర్టు ద్వారా అని చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా విడాకులకు చట్టబద్ధత కల్పించని దేశాలు ఏవి? ఇప్పటికి కూడా విడాకులకు చట్టబద్ధత కల్పించని దేశం ఏది? విడాకులకు చట్టబద్ధత లేని దేశం ఏది అని చెప్పి నేను అడుగుతున్నా. విడాకులకు చట్టబద్ధత లేని దేశము ఏది అంటే చూడండి నాయన, ఏంది అంటే వాటికన్ సిటీ అని చెప్తున్నా. ఏమంటున్నామండి? వాటికన్ సిటీ. ఇక్కడ విడాకులకు చట్టబద్ధత అనేది కల్పించలేదు అంటున్నా. ఇంకా ఏమంటున్నామంటే ఫిలిప్పైన్స్. ఏమంటున్నామంటే ఫిలిప్పైన్స్. ఇక్కడ కూడా ఫిలిప్పైన్స్ ఇక్కడ కూడా విడాకులకు చట్టబద్ధత అనేది కల్పించలేదు అంటున్నాం. మరి ఈ యొక్క వివాహ వ్యవస్థకు సంబంధించి నాటి కాలం నుండి ఇప్పటి వరకు అనేకమైనటువంటి చట్టాలు అనేటివి రావడం జరిగింది. దేనికి సంబంధించి? ఈ విడాకులకు సంబంధించి ప్రాచీన భారతదేశ కాలం నుండి అంటే మనకు కొన్ని వివాహానికి సంబంధించి చట్టాలు అనేటివి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మన దగ్గర సతీసాగమనం అనేది ఉండేది. భర్త చచ్చిపోతే భార్యను కూడా చంపాలి. ఇంతే. భర్త వాడు ముసలోడు చచ్చిపోతే వానితో పాటు భార్యను కూడా చంపేటువంటి సంస్కృతి కనిపించింది. అంటే విడాకులకు చట్టబద్ధత కల్పించినారు. ఇటలీ, బ్రెజిల్ ఈ యొక్క అనేక దేశాలు, ఇటలీ, బ్రెజిల్ అని ఇంకా అనేక దేశాలు ఈ యొక్క విడాకులకు చట్టబద్ధత కల్పించినాయి. కానీ విడాకులకు చట్టబద్ధత కల్పించిన దేశాలు ఏమిటి అంటే వాటికన్ సిటీ, ఫిలిప్పైన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే నేను ఇంకా ఏం చెప్తున్నాను అంటే ఈ యొక్క భారతదేశ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వివాహం అనే ప్రక్రియలో వచ్చినటువంటి కొన్ని చట్టాలు.
మరి ఈ చట్టాల్లో నేను ప్రధానంగా ఒక చట్టాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమిటి అంటే 1829వ సంవత్సరంలో సతీ సహగమన చట్టం అనేది వచ్చినది అంటున్నా. సతీ సహగమన నిషేధ చట్టము అనేది రావడం జరిగినది అంటున్నా. సార్ ఏమొచ్చినది? సతీ సహగమన నిషేధ చట్టము అనేది వచ్చినది అని చెప్తున్నా. ఎప్పుడు వచ్చినది అంటున్నామండి? 1829వ సంవత్సరంలో వచ్చినది. నెక్స్ట్ 1856వ సంవత్సరంలో వితంతు పునర్వివాహ చట్టము అనేది వచ్చినది అంటున్నా. ఏమొచ్చినది సారు అంటున్నా? వితంతు పునర్వివాహ చట్టము అనేది వచ్చినది అంటున్నా. ఏమొచ్చిందా? వితంతు పునర్వివాహ చట్టము అనేది రావడం జరిగినది అంటున్నాం. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అంటే 1872వ సంవత్సరంలో ఈ యొక్క క్రైస్తవ వివాహ చట్టము అనేది రావడం జరిగినది అంటున్నాం. ఏమొచ్చినది అంటున్నామండి? క్రైస్తవ వివాహ చట్టము అనేది వచ్చినది అని చెప్తున్నాం. ఎప్పుడు? 1872వ సంవత్సరంలో క్రైస్తవ వివాహ చట్టము అనేది వచ్చినది అంటున్నాం. ఓకే. నెక్స్ట్ దీనికంటే ముందు ఇంకొక ముచ్చట చెప్పాలి. 1869లో యొక్క భారతీయ విడాకుల చట్టము అనేది వచ్చినది అంటున్నా. ఏమొచ్చినది అంటున్నా? భారతీయ విడాకుల చట్టము ఎప్పుడు వచ్చినది? భారతీయ విడాకుల చట్టం 1869వ సంవత్సరంలో భారతీయ విడాకుల చట్టము అనేది రావడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? 1872వ సంవత్సరంలో క్రైస్తవ వివాహ చట్టం అనేది వచ్చినది. మరి ఇదే 1872వ సంవత్సరంలో ఇంకొక చట్టం కూడా రావడం జరిగినది. అదే కులాంతర వివాహాలకు సంబంధించి ప్రత్యేక వివాహ చట్టము అనేది వచ్చినది అంటున్నాం. ఏమొచ్చినది అంటున్నామండి? ప్రత్యేక వివాహ చట్టము అనేది వచ్చింది అంటున్నా. ఓసారి ప్రత్యేక వివాహ చట్టం ఎప్పుడు వచ్చినది? ఇది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కి సంబంధించి ప్రత్యేక వివాహ చట్టము అనేది రావడం జరిగింది 1872వ సంవత్సరంలో అని చెప్తున్నాం. ఇకపోతే ఇంకొక ముచ్చట కూడా చెప్పాలి. అదేమిటి అంటే 1929వ సంవత్సరంలో బాల్య వివాహ నిరోధక చట్టము అనేది రావడం జరిగినది అంటున్నా. ఏ సంవత్సరంలో అంటున్నామండి? 1929వ సంవత్సరంలో బాల్య వివాహాల నిరోధక చట్టం అనేది వచ్చింది అంటున్నా. రైట్. ఏమంటున్నామంటే బాల్య వివాహాల నిరోధక చట్టము అనేది వచ్చినది. దీన్నే మనం ఏమంటున్నామండి? శారదా చట్టము అని చెప్పి కూడా పిలుస్తా ఉన్నాం. బాల్య వివాహాల నిరోధక చట్టం అని చెప్పి పిలుస్తా ఉన్నా. ఎప్పుడు వచ్చింది అంటున్నా? 1929వ సంవత్సరంలో బాల్య వివాహాల నిరోధక చట్టము అనేది వచ్చినది. దీని ప్రకారమే దీన్ని శారదా చట్టం అంటాం. దీని ప్రకారమే అమ్మాయి యొక్క వయసు 14 సంవత్సరాలు, అబ్బాయి యొక్క వయసు 18 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగినది అంటున్నాం. ఓకేనా అండి? నెక్స్ట్ గా పోతే పార్సీ వివాహం మరియు విడాకుల చట్టం వచ్చినది. పార్సీ వివాహం మరియు విడాకుల చట్టం ఎప్పుడు వచ్చినది అంటే 1936వ సంవత్సరంలో పార్సీ వివాహము మరియు విడాకుల చట్టము అనేది రావడం జరిగినది అంటున్నా. సార్ ఏ సంవత్సరంలో వచ్చినది? 1936వ సంవత్సరంలో పార్సీ వివాహం మరియు విడాకుల చట్టము అనేది వచ్చింది అంటున్నా. 1936వ సంవత్సరంలో మనకు ఏ చట్టం కనిపిస్తుంది అంటే ఈ యొక్క పార్సీ వివాహం మరియు విడాకుల చట్టము అనేది కనిపించడం జరుగుతుంది అంటున్నాం. నెక్స్ట్ గా పోతే మరొక చట్టాన్ని కూడా మీకు తెలియజెప్పాలి. ఏమిటి అంటే 1946వ సంవత్సరంలో భర్త నుంచి ఒకవేళ భార్య విడిపోతే ఈ యొక్క భర్త నుండి భార్యకు భరణాన్ని పొందేటువంటి హక్కును కల్పిస్తూ ఒక చట్టం అనేది రావడం జరిగినది అంటున్నాం. ఏమంటున్నామండి? భర్త నుండి భార్యకు భరణాన్ని చెల్లించే చట్టాన్ని తీసుకొచ్చు. దీనికంటే ఒకటి ముందు 1939వ సంవత్సరంలో ముస్లిం వివాహ చట్టము అనేది వచ్చినది అంటున్నాం. ఏ సంవత్సరంలో? 1939వ సంవత్సరంలో ముస్లిం వివాహ చట్టము మంచిగా 1939వ సంవత్సరంలో ముస్లిం వివాహ చట్టం వచ్చినది. 1946వ సంవత్సరంలో భర్త నుండి భార్యకు ఏమంటున్నా? భర్త నుండి భార్యకు భరణాన్ని చెల్లించేటువంటి హక్కును కల్పిస్తూ భరణాన్ని చెల్లించాలి అని చెప్పి ఈ
యొక్క ఒక హక్కును కల్పిస్తూ ఒక చట్టము అనేది రావడం జరిగినది అంటున్నా. ఎవరు? భర్త తన భార్యకు విడాకులు ఇస్తే భార్యకు భరణాన్ని చెల్లించేటువంటి హక్కును కల్పిస్తూ ఒక చట్టం 1946 సంవత్సరంలో వచ్చినది అంటున్నాం. 1955 సంవత్సరంలో హిందూ వివాహ చట్టము అనేది వచ్చినది అంటున్నాం. ఏ సంవత్సరంలో? 1955 సంవత్సరంలో హిందూ వివాహ చట్టము అనేది వచ్చింది అంటున్నా. ఓసారి ఎప్పుడు వచ్చింది? 1955లో హిందూ వివాహ చట్టం వచ్చింది అంటున్నా. 1956 సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1956 సంవత్సరంలో మనకు హిందూ వారసత్వ చట్టము అనేది వచ్చినది అంటున్నా. ఎప్పుడు అంటున్నా? 1956 సంవత్సరంలో హిందూ వారసత్వ చట్టము అనేది రావడం జరిగినది అంటున్నా. సరే, ఏమొచ్చినది? హిందూ వారసత్వ చట్టం వచ్చింది 1956 సంవత్సరంలో. ఓకేనా అండి? ఇక 1961 సంవత్సరంలో వరకట్న నిషేధ చట్టము అనేది రావడం జరిగినది అంటున్నా. ఏ సంవత్సరంలో సారు? 1961 సంవత్సరంలో వరకట్నాన్ని నిషేధిస్తూ ఒక చట్టం వచ్చినది. అవునే, నేను అడుగుతా, భారతదేశంలో వరకట్నం అంటే నిషేధించిన అరవై మీరు ఎప్పుడువే, మీరు చెప్తేనే నమ్ముతా. రైట్, వరకట్న నిషేధ చట్టం వచ్చినది అంటున్నాం. నెక్స్ట్, స్త్రీ వ్యభిచారాన్ని అణిసివేసే చట్టం కూడా వచ్చినది. ఇది ఏ సంవత్సరంలో వచ్చినది అంటే 1956లో. కొంచెం ముందుకు వచ్చినట్టున్నా, అన్ని ఇయర్స్ తో సహా సీక్వెన్స్ ఇస్తున్నా, బాగా యాది పెట్టుకొని. యొక్క వ్యభిచార, ఏ వ్యభిచార? స్త్రీ వ్యభిచార అణిచివేత చట్టము, స్త్రీ వ్యభిచార అణిచివేత చట్టము అనేది రావడం జరిగినది అంటున్నా. ఎప్పుడు వచ్చినది అంటున్నామండి? 1956 సంవత్సరంలో స్త్రీ వ్యభిచార అణిచివేత చట్టము అనేది వచ్చినది అని చెప్తున్నా. ఓకేనా అండి? నెక్స్ట్ మరొక చట్టం వచ్చినది. అదేమిటి అంటే 1956లోనే హిందూ దత్తత మరియు పోషణ చట్టము అనేది వచ్చినది. ఇది కొంచెం 61 రాసినట్టు జర ఎగ్జాక్ట్ లా, ఎందుకంటే వరకట్న నిషేధ చట్టం అందరు తెలుసు కాబట్టి అదే రాసిన. హిందూ దత్తత మరియు పోషణ చట్టము అనేది వచ్చినది అంటున్నా. హిందూ దత్తత మరియు పోషణ చట్టము అనేది వచ్చినది అంటున్నా. ఎప్పుడు? 1956 సంవత్సరంలో. ఇక పోతే 1977 సంవత్సరంలో, 1961లో వరకట్న నిషేధ చట్టం, 1977 సంవత్సరంలో స్త్రీలపై లైంగిక వేధింపులను నిరోధించే చట్టం వచ్చినది. ఇప్పుడైతే కొత్తగా ఒక అమ్మాయిని తీక్షణంగా కొన్ని సెకండ్ల పాటు చూస్తే వారిపైన కేసు నమోదు చేయవచ్చు. వారి యొక్క ప్రత్యేక రక్షణ కోసం సీ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేసినారు. తీక్షణంగా 19 సెకండ్లు చూస్తేనా? నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎన్ని సెకండ్ల పాటు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తీక్షణంగా చూస్తే వారి మీద కేసు నమోదు చేయవచ్చు. 1977 సంవత్సరంలో స్త్రీలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టము అనేది, మంచిగా రాయివాను, స్త్రీలపై లైంగిక వేధింపుల యొక్క నిరోధక చట్టము అనేది వచ్చినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం. ఇట్లా ఒక్కొక్క చట్టము అనేది ఏర్పాటైంది, ఇట్లా రూపొందించబడి ఈ యొక్క వివాహ వ్యవస్థకు మరి విడాకుల ప్రక్రియకు భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి కొన్ని అంశాలకు సవరణలు చేస్తూ ఇలాంటివి రావడం జరిగినవి చట్టాలు. ఇవి కొంతవరకు న్యాయం చేకూర్చినాయి, కొంతమందికి వెసులుబాటును కల్పించినాయి, కొన్నేమో మూర్ఖంగా కూడా ప్రవర్తించేలా ప్రోత్సహించే విధంగా కూడా ఉంటాయి మన చట్టాలు. అంటే కొన్ని చట్టాలు సవరణలు చేసి తీసుకొచ్చినారు. ఈ మధ్య కాలంలో ఒక చట్టం వచ్చినది. ఎందుకు ఇట్లా అన్నాను అంటే, చట్టం ఎట్లాంటి వెసులుబాటు, ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే అది చట్టరీత్యా నేరం కాదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఒక కోర్టు. ఇది కార్యరూపం దాల్చిన చట్టరూపం వచ్చింది. అంటే దీనివల్ల ఏమైతుంది అంటే ఈ యొక్క లైంగిక సంబంధాలను నియంత్రించలేకపోతున్నారు. అంటే ఇట్లా కొన్ని చట్టాలు అనేటివి దుర్వినియోగానికి కూడా గురవుతున్నాయి అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇక వివాహం, విడాకులకు వెళ్తే మనల్ని సఖీ సెంటర్లను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్లు ఇస్తారు. ఎవరికి? అమ్మాయికి అబ్బాయికి. అరే నాయన, మీరు కలిసి ఉండాలరా, మీకు 2 పిల్లలు ఉన్నారా, మీరు మంచిగా కలిసి ఉంటే 4 ఉంటారా, లేకుంటే ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టు ఉంటారా, మీరు ఇట్లా రులీలు పెట్టుకోవద్దురా అని చెప్పి కౌన్సిలింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసిన. అసలు ఇంతకు వివాహం విడాకులకు గల కారణాలు ఏంది? మస్తు కారణాలు ఉంటాయి.
ఇక వృత్తిపరమైన కారణాలు కావచ్చు, మానసిక కారణాలు కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, భార్యాభర్తల వేధింపులు కావచ్చు, ప్రేమ వివాహాలు కావచ్చు, ఈ యొక్క ఏగా మత్తు ఉంటాయి. ఏమని చెప్తాం, ఈ అన్ని నిజ జీవితంలో జరిగేవి, నిత్య జీవితంలో మీరు అక్కడిక్కడ చూస్తున్నాయే, ఇవన్నీ విడాకులకు కారణాలుగా పేర్కొంటున్నాం. ఓకేనా? ఇలా మంచి మంచి టాపిక్లతోటి మీ ముందుకు వస్తాను. ఈ కంటెంట్ అంతా మీ అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇది వివాహంలో ఒక టాపిక్ మాత్రమే. సోషియాలజీ నేను డీల్ చేస్తున్నాను. మనకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్ డెవలప్మెంట్, ఇంకో ఇతర ఫ్యాకల్టీ బృందం క్లాసెస్ చెప్తా ఉంటారు. అద్భుతమైనటువంటి క్లాసెస్ గుర్తుపెట్టుకోండి. మీకు ఒక మెంటర్షిప్ను ఇస్తూ మీకు ఈ యొక్క సోషియాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు పేపర్ 1 జనరల్ స్టడీస్ 2 పేపర్లకు కలిపి మనం అతి తక్కువ ఫీజు తోటి 8,000 తోటే ఈ యొక్క సిడిపిఓ ఈఓకి సంబంధించినటువంటి నూతన బ్యాచ్ ను ప్రారంభించడం. లైవ్ క్లాసెస్ కూడా అవుతున్నాయి. మరి చూడండి, మీకు ఎక్కడ పోయినా రికార్డ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. కానీ మన యాప్ లో, ఐకాన్ గణేష్ సార్ యాప్ లో ఇవి ప్రత్యక్ష క్లాసెస్ ను ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష తరగతులను మనము అందించడం జరుగుతుంది. కావాలి అనుకున్న వాళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సును పొందవచ్చు. మీకు ఎక్కడ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారు, ఏ విధంగా దాన్ని మార్పు చేసుకోవాలి, ఏ విధంగా సబ్జెక్ట్ ను గెయిన్ చేయాలి, నాలెడ్జ్ ని ఎలా ఒడిసి పట్టుకోవాలి అనే అంశాల మీద 1-to-1 మెంటర్షిప్ ఇస్తూ మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి విజయ ప్రస్థానం వైపు నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు ఈ యొక్క సిడిపిఓ క్లాసెస్ ను పొంది మీ యొక్క విజయానికి బాటలు వేసుకుంటారని చెప్పి మనసా వాచా కర్మణ ఆశిస్తూ రైట్ మీ ముందుకు రావడం జరిగింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తున్నాం. ఇంకో విషయం ఏంటి అంటే, సిడిపిఓకి సంబంధించి, ఈఓకి సంబంధించి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ని మీరు పొందాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇచ్చినాను. ఆ గ్రూప్ లో మీరు చేయండి కండి. ఇక ఐకాన్ గణేష్ సార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీ టెస్ట్లను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు మా ఐకాన్ గణేష్ సార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సోషియాలజీ ఫ్రీ ఎగ్జామ్స్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.